సోది లేకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. యూగోలో అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి 24 అవర్స్లో ఏ మూవీకి ఎంత టికెట్స్ బుక్ అయినాయో మాట్లాడుకుందాం. థర్డ్ వచ్చేసరికి దేవరం మూవీకి 2.3K టికెట్స్ అడ్వాన్స్గా బుక్ అయినాయి. సెకండ్ వచ్చేసరికి పుష్ప 2 మూవీ. ఈ మూవీకి 2.5K టికెట్స్ అడ్వాన్స్గా బుక్ అయితే ఫస్ట్ వచ్చేసరికి ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. 24 అవర్స్లో యూకేలో అడ్వాన్స్ బుకింగ్ ఇన్ ఇండియన్ మూవీగా దీనికి టికెట్స్ వచ్చేసరికి 3.75K టికెట్స్ అనేటివి బుక్ అయినాయి. అదే మన గేమ్ చేంజర్ మూవీ. ఇంతవరకు ఏ సినిమాకి కూడా 24 అవర్స్లో 3.75K టికెట్స్ అనేవి అడ్వాన్స్గా బుక్ కాలేవు యూకేలో. రామ్ చరణ్ అన్న కటౌట్ వచ్చేసరికి 256 ఫీట్లు ఉంది. అంతకుముందు కూడా కొన్ని ఉన్నాయి, కానీ రికార్డ్ హైయెస్ట్గా ఉందైతే ఇదే. ఇప్పుడు ఇంతవరకు మనం చాలా కటౌట్లు చూసుంటాం, కానీ హైయెస్ట్గా ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేసింది వచ్చేసరికి గేమ్ చేంజర్ మూవీ నుంచి రామ్ చరణ్ అన్న కటౌట్. ఇందులో అల్లు అర్జున్ గారిది వచ్చేసరికి 108 ఫీట్లు ఉంటాయి. అలానే విజయ్ తలపతి గారిది వచ్చేసరికి 175 ఉంది. ధనుష్ గారిది వచ్చేసరికి 180 ఉంది. అలానే అజిత్ గారిది వచ్చేసరికి 190 ఉంది. ఇలా సూర్య గారిది వచ్చేసరికి 115 ఉంది. మన ప్రభాస్ అన్న వచ్చేసరికి 230 ఉంది. ఎస్ గారిది వచ్చేసరికి 236. ఇప్పుడు హైయెస్ట్ గా ఉంది వచ్చేసరికి మన చరణ్ అన్నది 256 ఫీట్లు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత మళ్ళీ ఘన విజయం సాధిస్తుంది గేమ్ చేంజర్ మూవీ అని చాలా మంది ట్వీట్ చేస్తున్నారు. అలానే ఆ మూవీకి ఆస్కార్ అవార్డు వస్తే ఈ మూవీకి నేషనల్ అవార్డు వస్తుందని కూడా చాలా మంది అంటున్నారు. ఇతర దేశాల్లో టికెట్స్ అనేవి ఓపెనింగ్ అయినాయి, భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. కానీ మన దేశంలో ఇంకా టికెట్స్ అనేవి ఓపెన్ కాలేవు. యుఎస్ఏలో కేవలం 2 రోజుల్లో $22,000 నుంచి $60,000 మధ్య రావడం జరిగింది. అంటే మన ఇండియన్ రూపీస్లో 19 లక్షల నుంచి 51 లక్షల మధ్య రావడం జరిగింది. యుఎస్ఏలో టికెట్స్ రేట్స్ 750 నుంచి 2150 వరకు పెరిగాయి. పుష్ప 2 మూవీకి ఉన్న రికార్డ్స్ మాత్రం ఇది కొన్ని బ్రేక్ చేయలేదు, కొన్ని బ్రేక్ చేయగలుగుతుంది. ఈ విషయం నేను ఎందుకంటున్నానంటే అప్పుడున్న బెనిఫిట్ షోస్ అలానే ప్రీమియం షోస్ లేవు. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కరాఖండిగా చెప్పేసింది ఖచ్చితంగా టికెట్ రేట్స్ పెంచనీయమని, బెనిఫిట్ షోస్ ప్రీమియం షోస్ వద్దు అని. ఇందువల్ల కలెక్షన్ మీద ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. ఇది ఫస్ట్ డే పుష్ప సినిమా వచ్చేసరికి 294 crores కలెక్షన్ చేస్తే ఇది ఒక 215 చేస్తుంది. ఎందుకంటే ఇది ఓన్లీ మన తెలంగాణ దగ్గర కాబట్టి బెనిఫిట్ షోస్ ప్రీమియం షోస్ ఫస్ట్ డే లేకపోతే ఖచ్చితంగా ఒక 50 కోట్లు మాత్రం తక్కువ వస్తుంది. అలానే పుష్పకున్న రికార్డు ఒకటి బ్రేక్ చేయగలుగుతుంది, వరల్డ్ వైడ్ రికార్డు. ఈ పుష్ప 2 మూవీ ఒక 1900 కోట్లు కలెక్షన్ చేస్తే ఈ మూవీ 2000 కోట్లు కలెక్షన్ చేయొచ్చు. అది ఎప్పుడంటే పుష్ప 2 మూవీ ఒక 30 రోజులు ఆడితే ఇది ఒక 40 రోజులు ఆడాలి. ఎందుకంటే పుష్పకున్న టికెట్స్ రేట్స్ దీనికి లేవు కాబట్టి. అలానే పుష్ప 2 మూవీ వచ్చేసరికి 6 రోజుల్లోనే 1000 కోట్లు కలెక్షన్ చేసింది. ఈ మూవీ అంత కలెక్షన్ చేయాలంటే ఖచ్చితంగా ఒక 10 రోజులు పడుతుంది. ముందుగానే మీకు అర్థమైపోయింది కదా, అంతా టికెట్స్ రేట్స్ లేవు కాబట్టి. మూవీలో దమ్మున్నా సరే కానీ ఆడాల్సి ఉంటుంది ఎక్కువ రోజులు. దీనిపైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ పెట్టండి. అలానే ఇంతవరకు ఎవరైనా ఛానల్ చూడకపోతే మిగతా వీడియోస్ కూడా చూసేయండి. ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇండియా 2 మూవీ ఫ్లాప్ అయిన తర్వాత శంకర్ గారు తీస్తున్నటువంటి మొదటి సినిమా ఈ గేమ్ చేంజర్ మూవీ. 1997లో కమల్ హాసన్ గారితో నటించిన సూపర్ హిట్ చిత్రం ఇండియా మూవీ. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో పాటు భారీ వసూళ్లను అందుకుంది. అందువల్లనే ఈ మూవీకి సీక్వెల్గా ఇండియన్ 2 మూవీ తీశారు. కానీ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. అలానే భారీ వసూళ్లను చేస్తా అనుకుంటే అసలు పెట్టిన బడ్జెట్లో సగం కూడా రాలేదు. దాంతోపాటు భారీ నష్టాలను చూసింది ఈ మూవీ. కానీ ఈ మూవీకి పార్ట్ 3 ఉందని, ఒకవేళ మూవీ ఫ్లాప్ అయినా కానీ తీస్తామని శంకర్ గారు ముందే చెప్పారు. కాబట్టి మూవీ ఓటీటీలో రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ గేమ్ చేంజర్ మూవీ బ్లాక్ బస్టర్ అయితే ఈ ఇండియన్ 3 మూవీ అనేది థియేటర్లో రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. గేమ్ చేంజర్ మూవీ సంబంధించిన ట్రైలర్ రేపు రిలీజ్ అవుతుంది జనవరి 1న. ఇది చాలామంది తెలియదు. ఈ విషయాన్ని దిల్ రాజు గారి అమెరికా రిలీజ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. దిల్ రాజు గారు ఎవరంటే ఈ మూవీకి ప్రొడ్యూసర్ చేసిన దిల్ రాజు గారు అని కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నా. అలానే ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా పోతే ఈ మూవీకి డైరెక్షన్ వచ్చేసి శంకర్ గారు చేసినని మనకు తెలుసు. స్టోరీ రైటర్ వచ్చేసరికి కార్తిక్ సుబ్బరాజు గారు, డైలాగ్ రైటర్గా సాయి మాధవ్ గారు చేయడం జరిగింది. ఈ మూవీకి రెమ్యునరేషన్ వచ్చేసరికి చరణ్ అన్న 100 కోట్లు తీసుకోవడం జరిగింది. ఈ మూవీకి బడ్జెట్ వచ్చేసరికి 450 నుంచి 500 కోట్ల మధ్యలో బడ్జెట్ పెట్టడం జరిగింది. ఈ మూవీకి సంబంధించింది ఇంకా మాట్లాడుకుంటే 22% చరణ్ అన్నకు రెమ్యునరేషన్కి వెళ్ళిపోతే 50% దీన్ని పెట్టిన బడ్జెట్లో రికవర్ అయిపోయింది ఎప్పుడు. అలానే పుష్ప 1 పుష్ప 2 కలిపి 300 కోట్లు తీసుకోవడం జరిగింది అల్లు అర్జున్ అన్న. పుష్ప 1కు 150 కోట్లు, పుష్ప 2కు 150 కోట్లు. ఇప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్గా అల్లు అర్జున్ అన్ననే ఉన్నాడు ఫస్ట్లో రెమ్యునరేషన్ తీసుకోవడంలో, తర్వాత ప్రభాస్ అన్న. ఈ మూవీతో పాటు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నామనే మూవీ కూడా జనవరి 14కి రిలీజ్ అవుతుంది. ఈ మూవీ వచ్చేసరికి జనవరి 10న రిలీజ్ అవుతుంది. ఆ మూవీకి బడ్జెట్ 100 కోట్లు పెట్టడం జరిగింది. ఈ మూవీకి ఇంతకుముందే మాట్లాడుకున్నాం 450 నుంచి 500 కోట్లు పెట్టిందని. మీరు ఏ మూవీకి వెళ్తారో కింద కామెంట్ పెట్టడం మర్చిపోకండి. సంక్రాంతికి వస్తున్నామనే మూవీలో వెంకీ మామ హీరోగా నటిస్తున్నారు. ఇంతవరకు రిలీజ్ అయిన సాంగ్స్ చూస్తున్న అర్థమైపోయింది. ఆ మూవీకి ఈ మూవీకి మెయిన్గా మ్యూజిక్ అండ్ సాంగ్స్ మాత్రం హైలైట్.
అలానే ఎవరైనా ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట నాలుగు పెట్టుకోవడం మర్చిపోకండి.